వెల్కమ్ టు మాలిన్ కిచెన్. ఈ రోజైతే మనం హెల్తీ అయిన క్యారెట్ పాయసం చేసుకున్నామండి. క్యారెట్, సగ్గుబియ్యం, బెల్లం, పాలు అన్నీ హెల్తీ అయినదండి. చాలా టేస్టీ సూపర్గా ఉంటుంది. హెల్తీకరంగా పిల్లలు కూడా పెద్దవాళ్ళు అందరూ తాగొచ్చండి. సమ్మర్లో కూల్గా అయినా తాగొచ్చు, మనం బయట వేడి చేసుకున్నా తాగొచ్చు, మన ఇష్టం అండి. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. మా వీడియోలో ఎలా ఉందో అలాగే చేయండి. మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మా వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియోలో ఎలాగా ఉందో అలాగే చేయండి. అద్దురిపోతుంది ఈ పాయసం అయితే, మీరు వదిలిపెట్టరు. చూడండి బాగా. థ్యాంక్ యూ. చూడండి, మనమైతే సగ్గుబియ్యం తీసుకోవాలండి. నేనైతే 4 టీ స్పూన్ల నిండా నేను సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఈ సగ్గుబియ్యం అయితే మనకు సన్న సగ్గుబియ్యం అండి. సన్నవి వస్తాయి కదా, అవి మన దగ్గర ఏ అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చండి. లావైనా నేను ఇది తీసుకొని కడిగి పెడతానండి శుభ్రంగా. చూడండి, నేనైతే శుభ్రంగా 2-3 సార్లు కడిగానండి. ఇవి బాగుంటాయండి. చూడండి, కడిగి మనం ఒక 5 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలండి. నేనైతే నానబెట్టిన. ఇప్పుడు చూడండి, మనం ఒక గిన్నె తీసుకోవాలండి. గిన్నె ఏదైనా. ఇప్పుడు మనం అందుట్లోకి చూడండి, నేనైతే ఒక కప్ అండి. ఈ కప్పుతో ఒక కప్పు బెల్లాన్ని ఇందుట్లో వేసేసుకోవాలి. చూడండి, పావు కప్పు అయితే మనం నీళ్ళు వేసుకోవాలి ఇందుట్లో. స్టవ్ అయితే ఇప్పుడే వెలిగించి పెట్టినానండి. కరగాలి బెల్లం. చూడండి, బెల్లం అయితే కరిగిపోయింది. కరిగిన తర్వాత ఒక 2 నిమిషాలు మనం ఉడికిస్తే చాలండి. మనం చల్లారించుకుందాం. చూడండి, మనం కడాయి అయినా గిన్నె అయినా ఏదైనా మనం కొద్దిగా మందంగా ఉండేటి పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించినా పెట్టినా. ఇప్పుడు ఇందులోకి మనం నెయ్యి అయితే వేసుకోవాలండి. మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. నెయ్యి అయితే నేనైతే 4 స్పూన్లు వేసుకున్నా నెయ్యి. చూడండి, నెయ్యి ఏడెక్కిన తర్వాత మనం అయితే ఇవన్నీ వేయించుకోవాలండి. వేయించుకొని పక్కన తీసిన నేను బాదం పప్పు, జీడిపప్పు, పుచ్చగింజలు, ఖర్జూర పండు, కిస్మిస్, పిస్తా పప్పు అన్నీ నేను వేయించుకొని పెట్టానండి. చూడండి, అదే నెయ్యిలో మనమైతే ఈ కప్పు నిండా నేను క్యారెట్ తురుముని తీసుకున్నాను. ఈ తురుముని మనం సన్నగా తీసుకొని ఈ తురుముని మనం ఈ నెయ్యిలో వేసేసుకోవాలండి. ఇలాగే మనం కొంచెం వేయించుకోవాలండి, కొద్దిగా పచ్చివాసన పోయేదాకా. చూడండి, మనమైతే ఇలాగ వేయించుకున్నాం క్యారెట్ తురుముని. ఇప్పుడు మనం ఇలాగ వేయించుకున్న తర్వాత ప్లేట్లో తీసేసుకుందాం అంతా. చూడండి, అదే కడాయిలో మనం ఇప్పుడు ఏం చేయాలంటే పాలు వేసుకోవాలండి. మనం చిక్కటి పాలు అయితే నేను 1/4 లీటర్ పాలు తీసుకున్నాను. ఆ కడాయిలోనే వేసేసుకోవాలి. మన ఇష్టం అండి. మనం ఎక్కువ చేసుకుంటే మనం 1/2 లీటర్ అయినా తీసుకోవచ్చు, లీటర్ అయినా తీసుకోవచ్చు. మంచి క్రీమ్ ఉన్న పాలు తీసుకున్నానండి. చూడండి, మనం బాగా ఇలాగా కలుపుకుంటా మరగనియాలండి. చూడండి, పాలు అయితే ఇలాగ మరుగుతూ ఉన్నాయి మనకు నెమ్మదిగా. చూసారా? ఇలాగ మరిగేటప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఇందాక నానపెట్టుకున్నాం కదండి ఈ సగ్గు బియ్యాన్ని మనం ఇందుట్లో వేసేసుకోవాలి. ఉడికేటప్పుడే మనం వేసుకొని బాగా ఇలాగా కలుపుకుంటా ఉడికించుకోవాలి మనం. చూడండి, మనం సగ్గుబియ్యం వేసిన తర్వాత ఎలాగైతే ఉడుకుతూ ఉందో చూసారా? చిక్కగా ఇలా ఉడకాలి. చూడండి, సగ్గుబియ్యం బాగా ఉడుకుతున్నాయి. ఇలాగే మనకు సగ్గుబియ్యం ఉడికేటప్పుడు ఇప్పుడు మనం ఇందుట్లోకి క్యారెట్ అయితే మనం పక్కన తీసుకున్నాం కదండి నేతిలో వేయించుకొని, ఈ క్యారెట్ తురుముని మనం ఇందుట్లో వేసేసుకోవాలి. ఇలాగ వేసుకున్న తర్వాత మనం కలుపుకుంటా ఉడికించుకోవాలి రెండు కలిపి. చూడండి, బాగా క్యారెట్, సగ్గుబియ్యం పాలు బాగా ఉడుకుతున్నాయి. చూసారా? చిక్కటి పాలు ఉంటేనండి మనకు ఇలాగ బాగుంటుంది, ఉడకాలండి. చూడండి, ఇలాగ ఉడికేటప్పుడు మనమైతే ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలండి. వేసుకొని మనం బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. వావ్, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉడుకుతూ ఉందో, బాగుంది. చూడండి, మనకైతే ఇలాగ గట్టి పడింది. చూసారా? ఇలాగే ఉండాలండి. ఒక్క 2 నిమిషాలు ఉడికితే చాలు మనకు. చూడండి, గట్టిగా కావాలంటే ఒక 2 నిమిషాలు ఎక్కువే ఉడికించుకోవచ్చు. మనకు చిక్కగా కావాలంటే ఇంకా కొద్దిగా ఉడికించుకోవాలి. కొద్దిగా పలసగా తాగాలి అనిపిస్తే మనం ఇలాగే ఆఫ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఇందాక నేను డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పెట్టుకున్నాను కదండి, అవి ఏమో ఇందులో కొంచెం కొన్ని వేసేసుకుందామండి. అన్నీ కొన్ని వేసుకుందాం.
వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, డ్రై ఫ్రూట్స్ వేసుకొని నేనైతే బాగా కలుపుకున్నాను. చూసారా, ఇలాగైతే అయింది మనకు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి, మనమైతే బెల్లం అయితే కరిగించుకొని పెట్టుకున్నాం కదండి. ఒక జాలిగట్టి తీసుకున్న తర్వాత మనమైతే ఇందులో వేసేసుకోవాలండి. ఏమైనా డస్ట్ అది ఏమైనా ఉంటే పోతాయండి. చూడండి, డస్ట్ అంతా వచ్చింది, అయిపోయిందండి. ఇప్పుడు మనం బాగా కలిపేసుకుందాం. చూడండి, అంతే అండి. బెల్లం పాకం వేసుకొని బాగా కలిపేసుకున్నాం మనం. చల్లారినాక తాగినా పర్వాలేదు, వేడిగా తాగినా పర్వాలేదు. ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి.